వాస్తవంగా బీపీ పెరగడానికి కారణం ఏంటంటే బీపీ అబ్నార్మల్గా అంటే ఫ్లక్చుయేషన్స్ ఉండడానికి ఇంప్రాపర్గా ఉండడానికి కారణం ఏంటంటే మెయిన్ మన లైఫ్ స్టైల్, తర్వాత ఫుడ్, మనం తీసుకునే ఫుడ్. ఇక్కడ ఫస్ట్ ఫుడ్ని గురించి చెప్తాను, తర్వాత లైఫ్ స్టైల్ గురించి చెప్తాను కారణాలలో, దాని తర్వాత పరిష్కార మార్గాలు యోగా ద్వారా ఎట్లా చేసుకోవాలనేది చెప్తాను. ఫస్ట్ ఫుడ్ అనేది మనం సరైన ఆహారం తీసుకోవడం లేదు ఇప్పుడు నవ్వేడేస్. ఎందుకంటే కూరగాయల్లో మందులు, ఏంటి పెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్స్. పూర్వకాలంలో ఏంటంటే ఆవు పేడతోటి చేసేవాళ్ళు, ఫెర్టిలైజర్స్ చేసేవాళ్ళు. పెస్టిసైడ్స్ కూడా ఆ గోమూత్రంతో ఇట్లా వేప ఆకు, ఇలా కానుగాకు ప్రకృతి పరంగా చేసేవాళ్ళు. ఇప్పుడు ఈ పెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్స్ ఈ రెండూ కలిసి మన కూరగాయలు, ఆకుకూరలు తినే తిండి అంతా కూడా కంటామినేట్ అయిపోయింది, పొల్యూట్ అయిపోయింది, పాయిజనేట్ అయిపోయింది. సో దాని ప్రభావం వలన మనం ఇంకా ఫుడ్ అడల్టరేషన్, అన్నిట్లో కల్తీలు. సో ఈ కారణాల వలన ముఖ్యంగా మనం వీటితో పాటు ఇంకా తక్కువ లేదని బయట నుంచి వచ్చిన, విదేశాల నుంచి వచ్చి పెట్టినటువంటి రెస్టారెంట్లు, మనము మ్యాక్సిమం ఇంట్లో ఫుడ్ తినేవాళ్ళు చాలా తక్కువ అయిపోయినారు. 12 గంటలకు పోయి బిర్యానీ తింటున్నారు. ఏమి కర్మ అసలు! సూర్యుడు ఉదయించిన 1.5 గంట తర్వాత కడుపులో అరగడానికి, అంటే డైజెస్టివ్ ఫైర్, జఠరాగ్ని అని ఏదైతే అంటామో అది 1.5 hours ఆఫ్టర్ ద సన్ రైజ్ స్టార్ట్ అవుతుంది. ఆఫ్టర్ సన్సెట్ 1.5 hours ఉంటుంది అంతే. 6 కనుక సన్సెట్ అయితే 7:30కి లోపు తింటేనే డైజెస్ట్ అవుతుంది, అంటే అన్నం పచనం అవుతుంది. లేదంటే అన్నం కుళ్ళిపోతుంది, కంపోస్ట్ అవుతుంది. సో ద ఫుడ్ కంపోస్ట్ అయిందంటే ఇట్ లీడ్స్ టు బీపీ ఆర్ హార్ట్ డిసీజెస్ ఆర్ కొలెస్ట్రాల్. అది డైజెస్ట్ అయిందంటే, పచనం అయిందంటే శరీరంలో శక్తిని ఇస్తుంది శరీరానికి. ఇప్పుడు ఏం చేస్తున్నాము, 11 గంటలకు 12 గంటలకు పోయి తెల్లవారుజామున 3-4 గంటలకు పోయి బిర్యానీలు తింటున్నారు. ఇంకా బీపీ రమ్మంటే ఎందుకు రాదు, రావద్దంటే ఎందుకు రాదు? మనమే వెల్కమ్ చేస్తున్నాం డిసీజెస్ని. సో అందుకని ఏం చేయాలంటే ఫస్ట్ మన ఆహార నియమాలని మాడిఫై చేసుకోవాలి, మార్చుకోవాలి కొంతవరకు. సో ఆ తర్వాత మనకు ఈ ఫుడ్ హ్యాబిట్స్ని కొంతవరకు, అంటే ఈ మోడర్న్ వరల్డ్లో అసలే తినద్దని చెప్పం, కానీ మ్యాక్సిమం ఇంట్లో చేసిన ఆహారం, మంచి కొలెస్ట్రాల్ని పెంచేటటువంటి ఆహార పదార్థాలని, కాయగూరలని, మంచి ఆహారాన్ని తీసుకోవాలి. దీని తర్వాత ఖచ్చితంగా ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. ఫిజికల్ యాక్టివిటీ అంటే ఇప్పుడు ఏమంటారంటే, జనరల్గా ఏమనుకుంటారంటే జిమ్ చేస్తే ఫిజికల్ యాక్టివిటీ అనుకుంటారు. కాదు, జిమ్ చేస్తే బీపీ తగ్గుతుందని లేదు, పెరగచ్చు కూడా కొన్ని సందర్భాల్లో. లేనిపోని హార్ట్ డిసీజెస్, కార్డియాక్ అరెస్ట్ రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది. మనం చూస్తున్నాం, ఫిల్మ్ హీరోస్, బాడీ తయారు చేసేవాళ్ళు కార్డియాక్ అరెస్ట్ జిమ్లోనే చనిపోయిన వాళ్ళు చాలామంది చూస్తున్నాం. కాబట్టి జిమ్ కాదు, చాలామంది నడకే మంచి ఆరోగ్యవంతమైనటువంటి ఎక్సర్సైజ్ అంటారు, అది కూడా కాదు. యోగాసనాస్ ఈజ్ ది బెస్ట్ ఎక్సర్సైజ్ ఫర్ ద హ్యూమన్ బాడీ. ఇది రీసెర్చ్ రిపోర్ట్స్. కొన్ని సంవత్సరాలుగా తపస్సు చేసి వాళ్ళు సాధన చేసి రియలైజ్ అయ్యి కనుక్కొని మనకి అందించినటువంటి అద్భుతమైనటువంటి జ్ఞానం మన యోగశాస్త్రం. సో ఆ యోగశాస్త్రంలో ఉన్నటువంటి సూర్య నమస్కారాలు, ఆసనాలు, ప్రాణాయామాలు, ఈ 3 గనక కనీసం రోజుకు 20 నిమిషాల నుంచి 45 నిమిషాలు, 1.5 గంట వరకు, మినిమం 20 నిమిషాలు, మ్యాక్సిమం 1.5 గంట ఈ మధ్యలో ఈ శారీరక వ్యాయామాన్ని చేసినామంటే, ఈ ఆసనాలు, ప్రాణాయామాలు చేస్తే, ఆసనాలు శరీరానికి, ప్రాణాయామం వచ్చేసి బ్రెత్, శ్వాసకి. తర్వాత స్ట్రెస్ కంట్రోల్ చేసుకోవాలి, మన లైఫ్ స్టైల్ని కొంచెం మాడిఫై చేసుకోవాలి. ఉదయాన్నే లేవడము. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మ్యాక్సిమం 12, 1 గంట, 2 గంటలకు పడుకుంటున్నారు. మళ్ళీ లేచేది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయితే లేచేది ఏదో 11 గంటలకు, 12 గంటలకు, 1 గంటకు మధ్యాహ్నం లేస్తున్నారు. దిస్ ఇస్ కంప్లీట్లీ అన్యాచురల్. మన బాడీ సూర్యోదయంతో మన బాడీ ఎనర్జీ అబ్జార్బ్ చేసుకోవడం స్టార్ట్ అవుతుంది.
సూర్యాస్తమయంతో మన ఎనర్జీ అంతా లో అయిపోతుంది. ఇట్ ఈస్ టైమ్ ఫర్ రెస్ట్. మనం ఏం చేస్తున్నాం, జనరల్గా ఏం చేస్తున్నారు, రాత్రులు పనిచేస్తున్నారు, రాత్రులు స్క్రీన్ చూస్తూ ఉన్నారు. అది కంప్యూటర్ స్క్రీన్ కావచ్చు, ఫోన్ స్క్రీన్ కావచ్చు. సో ఆ స్క్రీన్ చూడడం వల్ల ఏం జరుగుతూ ఉందంటే మన మెంటల్ స్టెబిలిటీ పోతూ ఉంది. సో పీస్ లేదు. సో దానివల్ల బీపీ పెరగడానికి ఆస్కారం ఉంటుంది. సో సరైన టైంలో నిద్రపోవడం, సరైనంత నిద్రపోవడం, మినిమం 6 గంటల నిద్ర అవసరం అవుతుంది. సో సరైన సమయంలో నిద్రపోవడం, సరైన సమయం వరకు నిద్రపోవడం, మళ్ళీ చక్కటి ఆహారాన్ని తీసుకోవడం, స్ట్రెస్ ఫ్రీగా ఉండడం. ఒకవేళ మనకు ఏదైనా స్ట్రెస్ కలిగించేటటువంటి పనులు ఉన్నా కూడా మధ్యలో కొంత దీర్ఘ శ్వాస తీసుకొని స్లోగా వదులుతూ అట్లా ఒక 5-6 సార్లు చేస్తే ఆ పని చేస్తున్నప్పటికీ కూడా ఆ బీపీ అనేది నార్మల్ అయిపోతుంది, హార్ట్ బీట్ అనేది నార్మల్ అవుతుంది. సో ఇంకా కొంచెం అడ్వాన్స్డ్కి పోవాలంటే రైట్ సైడు నాస్ట్రల్ ఎక్కువగా ఫ్లో అవ్వకుండా కొంచెం లెఫ్ట్ సైడ్లో కూడా అప్పుడప్పుడు ఫ్లో అయ్యే విధంగా శ్వాస ప్రక్రియని మార్చుకునే విధానం ఉంది ఒకటి. అది పెద్ద సబ్జెక్టు, అది ఒక దానిపైన ఒక వీడియో తీయచ్చు. బట్ ఇంతవరకు మనం కనుక చేస్తే కేవలం ఈ ఆహార నియమాలు, జీవన విధానము, ఫుడ్ హ్యాబిట్స్, లైఫ్ స్టైలు అండ్ ఫిజికల్ యాక్టివిటీ అండ్ పీస్ కోసం మెడిటేషన్.